ఆదివాసుల ఆరాధ్య దైవమైన కొమరం భీం ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గతంలో జోడేఘాట్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని, ఇక్కడ త్రాగునీటి సౌకర్యాలు కల్పించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, అభివృద్ధి మాత్రం ఆగకూడదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. కొమరం భీం 85వ వర్ధంతి సందర్భంగా జోడగట్లో అయితే ఎమ్మెల్యే కోవలక్ష్మి కొమరం భీంకు నివాళులర్పించారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం, 85వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు, అసలు ఏ విధంగా? ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ దర్బార్ జరుగుతుంది. ఆ విషయం అనేది మన ఎవరైతే అధికార పార్టీలో ఉన్న వంటి రాజకీయ నాయకులకి, మరి సీఎం గారి కానీ, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ వాళ్ళకందరూ కూడా తెలవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ అంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే హట్టి ఉందో హట్టిలోనే అక్కడ చిన్న విగ్రహంలో పూలదండలు వేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. పిఓ కానీ, కలెక్టర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా కూడా, మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అక్కడ నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు. మరి దాన్ని మరి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జల్ జంగల్ జమీన్ కోసం మరి పోరాటం చేసిన వంటి కొమరం భీంని మరి కేసీఆర్ గారు కూడా నీళ్లు నిధులు ఒక నియామకాలతోనే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేసీఆర్ గారు డైరెక్ట్ జోడేగడికి రావడం, 25 కోట్లు మంజూరు చేయడం, మరి ఇక్కడ మ్యూజియం కానివ్వండి, తర్వాత నిలువెత్తు కాంచ విగ్రహం కానివ్వండి, తర్వాత ఇక్కడ డబుల్ రోడ్ కూడా మరి చేస్తుంటే 6 కిలోమీటర్లు మరి ఫారెస్ట్ వాళ్ళు ఆపడం, అది అట్లనే పెండింగ్లో ఉంది ఇప్పటికి కూడా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది. మరి దాని జోలి లేదు, దానికి ఎస్టిమేట్ వేసింది లేదు. ఇప్పటి వరకు ఇక్కడ చేసింది కూడా జీరో. ఈ తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు ఇక్కడ 5 కోట్లతోని మరి టూరిజం నుంచి 5 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పేసి ఇక్కడ బండ కూడా ఉంది, మీరు చూడొచ్చు. అది కూడా మీరు తీసుకోండి. ఆ బండ కూడా ఇప్పటికీ ఆ బండ పెట్టేసి దాదాపు 9 నెలలు అవుతుంది. 9 నెలలు ఆ బండ స్టోన్ పెట్టారు కానీ మర్చిపోయారు, అభివృద్ధిని మర్చిపోయారు. ఇప్పటి వరకు కూడా రూపాయి శాంక్షన్ లేదు, దాన్ని స్టార్ట్ చేసింది దాఖలాలు కూడా లేవు. మేమేమంటున్నామంటే జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిండో మరి ఆ రోజు కేసీఆర్ గారు డైరెక్ట్ ఇక్కడికి రావడం, సీఎం గారు ఫస్ట్ ఎవరు రాలేదు, సీఎం గారు ఇక్కడ కేసీఆర్ గారు రావడం, తర్వాత ఆయన పేరు మీద జిల్లా ఏర్పాటు చేయడం. ఇది జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచంలోనే ఇవాళ రాష్ట్రాలలో, ప్రపంచంలో ఇవాళ ఎక్కడెక్కడ కూడా కొమరం భీం అంటే ఏంటిదనేది తెలిసినట్టు చేశారు. అందుకోసమే కొమరం భీం సినిమాలు కూడా తీశారు. కొమరం భీం అంటే ఎవరు, ఏంటిదనేసి. ఈరోజు మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పడమే కాదు చేయండి, చెప్పడమే కాదు చేయండి. ఈరోజు అక్కడ బండ పెట్టేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవడమే కాదు, ఇవాళ టూరిజం నుంచి 5 కోట్లు శాంక్షన్ చేస్తామన్నారు, అది అక్కడికే మిగిలిపోయింది. ఏదైతే 6 కిలోమీటర్ల రోడ్ ఉంది అది కూడా ఎవరు దాన్ని శాంక్షన్ చేసిన దాఖలా లేదు ఈ ప్రభుత్వంలో. మేము పదే కూడా మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పాము కానీ ఇప్పటికేమీ లేదు. ఇంకోటి జల్ జంగల్ జమీన్ అంటే మన ఎవరైతే మన ఆ రోజు కొమరం భీం ఆయన ఆశయాలు, ఆయన చేసినటువంటి ఉద్యమం అనేది జల్ కోసం, జంగల్ కోసం, జమీన్ కోసమే పోరాటం చేశారు. కాబట్టి ఇవాళ ఎవరైతే పోడు భూముల పట్టాలు కూడా మరి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కొమరం భీం జిల్లాలకి వచ్చేసి మేము ఆ రోజు సార్ ఇక్కడ స్వయంగా వచ్చేసి మా గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇచ్చిన దాఖలా లేదు ఇప్పటి వరకు కూడా. మరి మేడం, మీరు ఒక గిరిజన ఎమ్మెల్యే, ఒకటి ఇక్కడ ముఖ్యంగా గిరిజనులకు వైద్య సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ లేదు. రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, రానున్న రోజుల్లో మీరు ముఖ్యంగా ఇక్కడ ఉన్న జిల్లా మంత్రులకు కానీ మీరు చేసే విన్నపం ఏంటి? మేము ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రికి పోయినసారి కూడా మేము సీతక్క గారికి మేము విన్నవించడం జరిగింది. ఇక్కడ మీరు చూసారు, మీ మీడియా ముంగట మేము ఆమెకు వినంతి పత్రం కూడా ఇచ్చాం, ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఇక్కడ రూపాయి శాంక్షన్ చేసింది దాఖలా లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక చెప్పినదే చెప్తుంది. దీనికి సంబంధించి అసలు గిరిజనులకు ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు దాఖలానే? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచేమో జన్మన్ నుంచి కొలమ్స్ వాళ్ళకి ఇస్తామనేసి వాళ్ళు చెప్తా పోతున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇందిరమ్మ పేరు పెట్టుకుని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటారు. ఊరికి 1-2 ఇల్లు ఇస్తే సరిపోతుందా?
సరే మా ప్రభుత్వంలో కొన్ని సందర్భాల్లో ఇక్కడ చేయలేకపోయినాం. వాస్తవంగా అదొకటి మేము మా ప్రాంతంలో వెనుకబడిందంటే మా ప్రభుత్వంలో ఒకటే వెనుకబడింది ఆ రోజు. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ముంగట అక్కడో 4 ఇళ్ళు ఇక్కడో 4 ఇళ్ళు అక్కడ ఒక 10 ఇళ్ళు ఇస్తే మళ్ళీ మాకు ఓట్లు వేస్తారు గెలిపిస్తారనే ఒక ఈ ఎలక్షన్ ఉందనే ప్రజల ఓట్లు కావాలి కాబట్టి అదొక్కటే ఆశ పెట్టేసి ఓట్లు వేసుకోవడానికి తప్ప వేరేదేమీ లేదు. 85వ వర్ధంతి సందర్భంగా కొమరం భీం 85వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉట్టి మాటలు మాత్రమే చేస్తుంది, మాటల గారడే చేస్తుంది. అసలు గిరిజనులను పట్టించుకునే దాఖలాలు లేవని ఎమ్మెల్యే కోవలక్ష్మి అయితే అంటున్నారు. దీనికి సంబంధించి గతంలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు. స్వయంగా జోడఘాట్కు వచ్చి ఇక్కడ మ్యూజియం ఏర్పాట్లు కూడా చేశారు, కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేశారని అయితే ఎమ్మెల్యే కోవలక్ష్మి అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో గిరిజనులకు అండగా ఉండి వారికి అనుక్షణం గిరిజనులకు అందుబాటులో ఉంటారని అయితే కోవలక్ష్మి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా.